వెల్కమ్ టు ఏకేఎం ఛానల్. ఈరోజు నేను మీకు బ్రౌన్ చెన్నా సలాడ్ ఎలా చేయడం చూపిపోతానండి. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ఒక హాఫ్ కప్ చెన్నా ఆల్రెడీ దీన్ని మంచిగా కడిగి పెట్టి ఒక 8 hours నానబెట్టి దీన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఆనియన్, కీరా, పెప్పర్, టేస్ట్ అయిన సాల్ట్, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా నేను కొత్తిమీర తీసుకున్నానండి. రెండు ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు బౌల్ తీసుకున్నాను. బౌల్లో నేను ఐటమ్స్ అంతా యాడ్ చేసుకుంటాను. కొద్దిగా ఉల్లిపాయ, ఎందుకంటే ఉల్లిపాయ తక్కువ వేసుకోండి. ఈ ఉల్లిపాయ స్మెల్కి ఎవరు ఇష్టపడరు, తినరు కూడా ఎక్కువ. పచ్చిమిర్చి కూడా కొంచెం వేసుకుని, ఆల్రెడీ పెప్పర్ యాడ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కూడా తక్కువ వేసుకోండి. కొద్దిగా కీర, ఒక చిటికంత పెప్పర్ చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో. టేస్ట్ అయిన సాల్ట్, కొద్దిగా లెమన్, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటానండి కట్ చేసి. ఈ కొత్తిమీర యాడ్ చేయడం ఎందుకంటే మీకు దీంట్లో అన్ని మీకు నేచురల్ థింగ్స్ కాబట్టి మీకు చాలా హెల్తీగా ఉంటుంది. ఇది మీరు తింటే మీకు ఇక్కడ మీ సైడ్ ఎఫెక్ట్ వస్తాయి, తినపోతే ఎట్లా అట్లనే ఉండదు. అన్ని నేచురల్ కాబట్టి మీకు దీన్ని ఎక్కడ కుక్ చేయటం, బాయిల్ చేయటం ఏం లేదు కాబట్టి అన్ని రావుగా తింటున్నా కాబట్టి ఇది కీరా ప్లస్ ఈ చెన్న, ఆనియన్, కొత్తిమీర అన్ని రావుగా, లెమన్ ఇవన్నీ చాలా హెల్త్ మంచిదే కాబట్టి అందరూ టేస్ట్ చేయొచ్చండి, అందరూ తినొచ్చండి. నేను మంచిగా మిక్స్ చేస్తాను. సో బ్రౌన్ చెన్నా సలాడ్ రెడీ అయిపోయిందండి. మీరు ఇలాగ ఈజీగా తొందరగా అయిపోతాయి. మీకు ఎంత టైం కూడా ఎక్కువ టైం కూడా తీసుకోవాలి కాబట్టి సో పిల్లలకు తొందరగా చేసేయచ్చు మీ స్నాక్స్. సో ఇది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఏమైనా కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.